ఆర్యవైశ్య సంఘం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారేది అది ఆలోచన. 14 ఏళ్ల నుండి ఎందుకు మూతపడింది? ఒక సమిష్టి తత్వం ఎందుకు లోపించింది? సమిష్టి తత్వం లోపించడం వల్ల జరిగిన నష్టం ఏంటి? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమిష్టి తత్వం ఉంటే ఎదుటి వాళ్ళు భయపడతారు, ఎదుటి వాళ్ళు జాగ్రత్త పడతారు. వీళ్ళు గట్టిగా ఉమ్మడిగా ఐక్యంగా ఉన్నారనేది వాళ్ళు ఆలోచిస్తారు. లేకపోతే ఎక్కడికక్కడ చీల్చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది రాజకీయాల్లో కానీ ఏ రంగంలో అయినా సరే. ఈ రంగం అని ఒకటి ఎంచాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో అదే పరిస్థితి, అదే దుస్థితి కూడా ఉంది. వైశ్యులకు తెలంగాణలో మిర్యాలగూడ తర్వాత సిద్దిపేటలోనే వైశ్యులు ఎక్కువగా ఉంటారనేది ప్రసిద్ధి. మరి సిద్దిపేటలో వైశ్యులు ఎందుకు ఇలా విడిపోయి ఉన్నారు అనేది ఒక ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా, ఈ ఎన్నికల పోటీతత్వం ద్వారా తమ బలాన్ని చాటుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ సందర్భంలో ఎవరైతే మనకు పనిచేయగలుగుతారో, ఎవరైతే మన సమూహానికి అందుబాటులో ఉంటారు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా ఆలోచించి అలాంటి వారిని ఎన్నుకోవాలి. ఈ ఎన్నికలు అనేది నిర్వహణ కోసం 8600 చిల్లర సభ్యత్వం అయింది. 30,000 మంది ఉన్నారంటున్నారు. 30,000 మంది కాకుండా కనీసం 15,000 మంది అయినా 50% అయినా సభ్యత్వం చేరాలి. ఎక్కడికెక్కడికి వార్డు సంఘాలు ఉన్నాయి. వార్డు సంఘాలు అన్నింటిలో జొరబడి అంతగా చొరవ చూపే అవకాశాలు తక్కువ ఉంటాయి. మొత్తం పట్టణ సంఘం ఉంటే, పట్టణ సంఘం పటిష్టంగా ఉంటే ఎక్కడికైనా ముందు నిలబడి అవసరమైతే నిలదీసి ప్రశ్నించి తమ సమస్య పరిష్కారం కోసం కృషి చేసే అవకాశం ఉంది. అలాంటి సంఘాన్ని ఎన్నుకోవాలి. అలాంటి సంఘానికి ఎవరు ఎన్నికల్లో గెలిచినా పోటీతత్వం ఇక్కడికే ఎన్నికల వరకే పోటీతత్వం పెట్టుకొని గెలిచిన తర్వాత ఐక్యంగా పటిష్టంగా మెలగాలని కోరుకుంటూ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి ఈ సంఘ నిర్మాణానికి కృషి చేసిన వారెవరు, భవిష్యత్తులో పనిచేసే వారెవరు గమనించి ఎన్నుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు.